ఇటు లెఫ్ట్ నుంచి రైట్ వచ్చి సెంటర్ లాగరా. ఏమిటి ఈ ఫోటోలన్నీ? నేను చేతి గీతలు చూసి వాళ్ళ జాతకాలు చెప్తా. ఇదిగో నా పక్కని చంద్రబాబు నాయుడు, నా పక్కని మెగా స్టార్, నా పక్కని నాగార్జున, నా పక్కన మహేష్ బాబు. అది సరే, వీళ్ళందరూ నీ పక్కన ఎందుకు ఫోటోలు దిగినట్టు అని? వీళ్ళందరికీ చేతి గీతలు చూసి జాతకాలు చెప్పా. 10 ఏళ్ల క్రితమే చంద్రబాబు నాయుడికి సీఎం అవుతావని చెప్పా. మెగాస్టార్ చిరంజీవికి సినిమాల్లోకి రాకముందే మెగాస్టార్ అవుతావని చెప్పా. అబ్బో, మరైతే నా చేయి చూసి చెప్పు. కుడి చెయ్యి అందించమ్మా. సరే, పొద్దున నేను ఏం టిఫిన్ తిన్నానో చెప్పాలి, చేయి మాత్రం వాసన చూడకూడదు. ఒరేయ్ సుంట, పొద్దున ఏం టిఫిన్ తిన్నావు, ఎన్నిసార్లు టాయిలెట్కి వెళ్ళావు అవేం చెప్పను. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు చెప్తాను. సరే, భవిష్యత్తులో నేను గొప్పవాడిని అవుతాను లేదు చెప్పు. దానికి గీత ఉండాలి. గీత ఎవరు? నీ అసిస్టెంటా? కాదు, చేతి గీత. చాలా గీత నడిచాయే, అసలు గీత ఉందో లేదో చెప్పు. నువ్వు పెద్ద గొట్టంగాడి దగ్గర పనిచేస్తున్నావు. కరెక్ట్, ఆ విషయం నీకెలా తెలుసు? నువ్వు చిన్న గొట్టంగాడివి కాబట్టి. చెప్పు. 1 సంవత్సరం లోపల నువ్వు ఏ వ్యాపారంలోనైనా చెయ్యి పెట్టావంటే ఆ వ్యాపారం నీ చెయ్యి మాట. ఒకవేళ టాటా బిర్లా తోటి పార్ట్నర్షిప్ లో వ్యాపారం మొదలు పెట్టేవే అనుకో, వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చే ఐరన్ హ్యాండ్ నీది. మరి నా భవిష్యత్తు? 1 సంవత్సరం తర్వాత టీటా టీటా టపక్. అవునా? అవును. ఇంకా ఏమైనా చెప్పు. నువ్వు పెద్ద పిసినారివి. భలే కనిపించావే. రండి సార్, ఇతను జాతకాలు భలే కరెక్ట్ చెప్తున్నాడు, మీరు చెప్పించుకోండి. ఏమయ్య డబ్బులు? ఇందాక నువ్వేనావుగా నేను పెద్ద పిసినారని. డబ్బులు లేవు. డబ్బులు లేదా? మీ చెయ్యి ఇవ్వండి. కరెక్ట్ చెప్తావుగా? చూసుకోండి సార్, నా గొప్పతనం. చెప్పు. మీది చాలా పవర్ఫుల్ జాతకం సార్. మీరు బయట కనపడే వ్యక్తి వేరు, లోపల కనపడే వ్యక్తి వేరు. మీ గీత చాలా డిఫరెంట్ గా. ముందు నాకు పెళ్ళవుతుందా చెప్పు. మీకు పెళ్ళయింది, 2 పిల్లలు. అమ్మో, జరిగింది చెప్పకు. నాకింకో పెళ్ళవుతుందా చెప్పు. కష్టం సార్. ఎందుకు? మీకు రెండో పెళ్ళయ్యే గీత లేదు. గీత లేదా?